తమ్ముడు రా. ఏంటి తమ్ముడు, టీయా కాఫీయా? అక్క, నువ్వు ఇంటి హౌస్ మేనేజర్ అక్క. ఏదో ఇంటి వంట మనిషిలాగా టీ కావాలా కాఫీ కావాలా అని అడుగుతావేంటి? అప్పుడప్పుడు ఇలా గుర్తు చేస్తూ ఉండు తమ్ముడు. ఏదేదో ఆలోచనలో పడి నా పని ఇది అనే విషయం మర్చిపోతున్నాను. అక్క, ఆలోచన అంటే గుర్తొచ్చింది. నాకు ఒక ఆలోచన వచ్చింది. అది ఎలా ఉందో చెప్పు. ఏంటి, నీ మెదడుకు కూడా ఆలోచనలు వస్తున్నాయా? అంటే గతమే గుర్తు చెయ్యలేని మెదడు కదా, అలాంటి మెదడు ఆలోచిస్తుందా అని. నాకు గతం మాత్రమే గుర్తులేదు, కానీ ఎవరేం చేస్తున్నారో, ఎలా ఆలోచిస్తున్నారో, ఏం చెయ్యాలనుకుంటున్నారో అన్నీ తెలుసు. వీడేంటి నన్నే చూస్తూ అంటున్నాడు? కంపు తీసి నా ఆలోచనలు పసిగట్టాడా ఏంటి? ఏంటక్క చెమట్లు? తీసి నేను ఆలోచించిందే నువ్వు ఆలోచిస్తున్నావా ఏంటి? నువ్వేం ఆలోచించావో చెప్పు. నేను ఆలోచిస్తున్నది అదో కాదో చెప్తాను. అదే అక్క, శ్రీకర్ సార్ మీద నీ అభిప్రాయం ఏంటి? తప్పు గోపి. శ్రీకర్ బాబు ఆదిత్య మౌర్య గారి మేనలుడు. ఆయన మీద నాకేం అభిప్రాయం ఉంటుంది? అయ్యో, అది కాదక్క. శ్రీకర్ సార్ సృజన మేడం జంట ఎలా ఉంటుంది అంటే? అదే పాత సినిమాల్లో ఎన్టీఆర్ సావిత్రిలాగా, వెంకటేష్ సౌందర్యలాగా ఎంత బాగుంటారో కదా. చూడ్డానికి బాగున్నా వాళ్ళు పెళ్లి చేసుకుంటే అస్సలు బాగుండదు. అదేంటక్క అలా అన్నావు? నువ్విలా అపార్థం చేసుకున్నావని సృజన గారికి తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా? నేనా అపార్థమా? అవును, అపార్థమే చేసుకున్నావు. వాళ్ళిద్దరూ ఏదో బావమరదళ్ళు. శ్రీకర్ గారి కన్నతల్లి చనిపోయిందని ఏదో ఓదార్పుగా కొంచెం చనువుతో మాట్లాడితే ఇలా అపార్థం చేసుకుంటావా? అది కాదక్క. సృజన నిన్ను ఎంత ప్రేమించింది. నిన్నే తన భర్తగా భావించి నీతో నిశ్చితార్థం దాకా వచ్చింది. అలాంటి సృజనని అనుమానిస్తావా? అనుమానమా? నేనా? నువ్విలా అనుమానిస్తున్నావని తెలిస్తే అభిమానం ఉన్న ఆడపిల్ల తట్టుకోగలదా? నేను ఇంతలా ప్రేమించిన గోపి నన్ను అర్థం చేసుకున్నది ఇదేనా అని ఆత్మహత్య చేసుకుంటే? అక్క, భయం వేస్తుందక్క. భయం కాదు, బాధపడుతుంది. నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్న ఆ అమాయకురాల్ని అనుమానించినందుకు బాధపడు, సిగ్గుపడు. అక్క, నన్ను క్షమించక్క. ఏదో వాళ్ళ జంట బాగుంటుందనుకున్నాను, కానీ సృజన గారిలా ఆలోచిస్తారని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదక్క. తప్పంతా నాదే అక్క. నువ్వు నిజంగా దేవతవక్క. ఏదో ఆట వరుసకి అక్క అని పిలిచినందుకు నన్ను సొంత తమ్ముళ్ళా అనుకుని ఎప్పటికప్పుడు నాకు మంచేంటో చెడేంటో అని జాగ్రత్తలు చెప్తున్నావు. నువ్వు నిజంగా దేవతవక్క. దేవతవక్క, దేవతవి. దేవతని కాదురా, అవకాశవాదిని. అవకాశం ఎప్పుడొస్తుందా, ఆస్తునంతా ఎలా అందుకుందామా అని ఆశగా ఎదురు చూసే అవకాశవాదిని. ఈ ఇద్దరిని ఇలా జంటగా చూస్తుంటే మనసుకు ఎంత హాయిగా ఉందో. బావ చెప్పబోయేది వింటే
అదే మనసు బాధపడుతుంది. ఏవైందమ్మా? బావా ఇక్కడ ఉండడంట. ఏవైందమ్మా? శ్రీకర్, నీకేమైనా ఇబ్బంది అనిపించిందా? ఇబ్బంది అని కాదు మావయ్య, అదైనా మనిల్లే ఇదైనా మనిల్లే, ఎక్కడుంటే ఏముంది? అక్కడుంటే మనసుకు మాత్రమే దగ్గరగా ఉంటావు, ఇక్కడుంటే కంటికి కూడా దగ్గరగా ఉంటావు. కాదనుకో శ్రీకర్, నాకు కొడుకైనా మేనలుడైనా నువ్వే. నువ్వు కళ్ళ ముందే ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి మావయ్య, నేను కాదనిలేను. కానీ నేను ఇక్కడ ఉంటే కంఫర్ట్గా ఉండలేను. నేను ఇక్కడే ఉంటే మీ మీద గౌరవంతో నేను, నా మీద ప్రేమతో మీరు ఏదో ఒక విషయంలో అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఆ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్సే రేపు ఇబ్బందిగా అనిపిస్తుంది. అప్పుడు ఇబ్బంది అనిపించకూడదు అంటే ఇప్పుడు వెరీ గుడ్. నీలాంటి దూరదృష్టి ఉన్నవాడు నా మేనలుడవ్వటం నా అదృష్టం. నీకు నచ్చినట్టుండు, నచ్చిన చోటుండు. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ మామయ్య ఉన్నాడని మర్చిపోకు. రామ్మ తారా రా. మా శ్రీకర్ మా దగ్గర ఉన్నాడంట, నీ దగ్గరే ఉంటాడంట. అంతా విన్నాను సార్. మనుషులు దగ్గరే, మనసులు దూరం అవడం కంటే మనుషులు దూరంగా ఉండి మనసులు దగ్గర అవ్వటం మంచిది. బాగా చెప్పావమ్మా. నా మేనల్ని బాగా చూసుకో. ఆయన ఓల్డ్ శ్రీకర్ అయితే అలాగే చూసుకునేదాన్ని. ఇప్పుడు శ్రీకర్ సారు, ఆయనే మమ్మల్ని బాగా చూసుకోవాలి. సారేంటి కొత్తగా? కొత్త కొత్త విషయాలు తెలిసాయి కదా. ఇప్పుడు మీరు సామాన్యులా? ది గ్రేట్ ఆదిత్య మౌర్య గారి మేనల్లుడు. అంటే మా బాస్ తర్వాత బాస్. మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. బాగా ఓవర్ అయింది, ఆఫీస్కు లేట్ అవుతోంది, పద. అదిగో చూసారా, అప్పుడే బాస్ లక్షణాలు వచ్చాయి. ఆఫీస్కి లేటు అంటూ. మీ అందరికీ క్యారేజ్లు కార్లో పెట్టించేశాను. మాకెందుకు క్యారేజ్? నువ్వు ఇక్కడే ఉంటావనుకున్నాను, అందుకే నీకు ప్యాక్ చేయమని చెప్పాను. లేట్ అయిందని తారక్ కూడా ప్యాక్ చేయమని చెప్పాను. శ్రీకర్, అక్కడ ఉన్నావు కదా అని ఇక్కడికి రావటం మర్చిపోవద్దు. అదేంటి, మీరు ఒప్పుకున్నారా? మీరైనా కొంచెం గట్టిగా ఇక్కడే ఉండమని చెప్పాల్సిందే. చెప్పాల్సిందంతా చెప్పాను, తను చెప్పాల్సింది చెప్పాడు, కాదలేకపోయాను. మంచిదైంది. ఎక్కడ నువ్వు ఒప్పిస్తావో వాడిక్కడే ఉంటానంటే అది నా చావుకొస్తుందని భయపడ్డాను. ఆదిత్య మౌర్యనే మాటలతో మడత పెట్టాడంటే వీడు మామూలుడు కాదు. వీడితో జాగ్రత్తగా ఉండాలి. శ్రీకర్, చెప్పింది గుర్తుందిగా? ఇది నీ ఇల్లు, నీ ఇంట్లోనే మేముంటున్నాం అనుకో. ఫీల్ లైక్ ఇట్స్ అవర్ ఓన్ హోమ్. రోజుకొకసారైనా మిమ్మల్ని చూడడానికైనా ఇక్కడికి వస్తాను, సరేనా? దట్స్ లైక్ మై బాయ్. గోపి, ఇలారా. ఎక్కడికి వెళ్ళావు? చలికాలం కదండి, ప్రకృతి పదే పదే పిలుస్తుంది. సరే, వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చో. ఏ ఏ నీ పెళ్లి ఆగాలా లేదా? అంటే సృజన గారికి నాకు పెళ్ళే కదా. అవును. ఆగాలి. అయితే నేను చెప్పింది చెయ్యి. వివరంగా చెప్తే విజృంభిస్తా. అర్థమైపోయింది మేడం. అద్భుతం అద్భుతం. చూస్తారు ఇప్పుడు, చూస్తారు. సార్ మీరు వెనక సీట్లో సృజన మేడం దగ్గర కూర్చోండి. ఏ అంటే
మీరు ఆదిత్య సార్ గారి మేనలుడు కదా, మీరు అక్కడే కూర్చోవాలి. ఏం పర్లేదు, నేను ఇక్కడే కూర్చుంటా. అర్థం చేసుకోండి సార్, మీరు మేడం పక్కన కూర్చోండి. అర్థమైంది కాబట్టే ఇక్కడ కూర్చుంటా అంటున్నాను. నేను అర్థం చేసుకోమంటుంది వేరు, మీరు అర్థం చేసుకుంది వేరు. సార్, ఈ సీటు వెనక్కి అనుకోండి, కొంచెం ముందుకు వచ్చేస్తుంది. ఇంకా రిపేర్ చేయించలేదు, ఈరోజు చేయించేస్తా. మీరు వెళ్ళి వెనక్కి కూర్చోండి. ఓ సరే. తారా, ముందు సీట్ బాలేదంట, ఇలా బ్యాక్ వచ్చి కూర్చో. అవునా, ఏది నేను ఒకసారి చూస్తాను. లేదే, బానే ఉంది. అంటే మీరు ఇలా కూర్చున్నారు, బాగైపోయింది. ఇట్స్ మెడికల్ మిరాకిల్. ఓ యు ఇంగ్లీష్? యా, ఐ సీ చిరంజీవి సినిమా. ఓ పోదామా? ఈ గోపిగడకంత వివరంగా చెప్పినా తలకెక్కలేదా? వీడి తల పొగలగొట్టైనా వీడిని నాకు అనుకూలంగా మార్చుకోవాలి. ఏంటి సార్, శ్మశానం నుంచి తిరిగి వస్తున్న వారిలా అలా డల్గా ఉంటారు? సృజన మేడంతో ఏదైనా మాట్లాడండి. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడేదేంటి సార్, చాలా మాట్లాడొచ్చు. చాలా సంవత్సరాల తర్వాత బంధం కలిసిన భావమర్దళ్ళు ఎన్ని మాట్లాడుకోవచ్చు. ఇంతకు ముందు మీరు ఎక్కడుండేవారు, ఎలా ఉండేవారు, అవన్నీ చెప్పండి. ఏదో కొత్తగా ఆడుతావేంటి గోపి, అందరికి తెలిసిందేగా. అయ్యో, జాబ్లో చేరడం కాదు సార్, అంతకు ముందు అంటే మీ చిన్నతనం గురించి. అవును బావా, నేను అడగడమే మర్చిపోయాను, చెప్పు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అన్నీ మా అమ్మే. ఈ జగతిలోనా అమ్మే కదా సర్వం, ఈ విశ్వమంతా అమ్మ ప్రేమ రూపం. త్యాగాలకు నువ్వు నిలువెత్తు రూపం, నేనున్న జీవితం నీ కష్టము. అందాల బొమ్మ మా అమ్మ, అమరించి బొమ్మ మా అమ్మ, కలుగుతూ నన్నే పెంచింది, ఎదిగితే తానే మురిసింది. అందాల బొమ్మ మా అమ్మ, అమరించి బొమ్మ మా అమ్మ, కలుగుతూ నన్నే పెంచింది, ఎదిగితే తానే మురిసింది. అమ్మా బాగున్నావా? బాగున్నట్టు ఉంది, బాలేనట్టు ఉంది. మళ్ళీ ఏదైనా వేషం వేయమంటారా? ఇంతకు ముందు వేసిన వేషం సరిపోతుంది, నీతో నాకు ఇంక పని లేదు. తీసుకో. వస్తానమ్మా. మళ్ళీ రావద్దు. Good morning, all of you. Good morning, madam. I have a special announcement for you.
ఇంతకాలం మన మధ్య సామాన్యుడిగా ఉన్న ఈ శ్రీకర్ మా బావ. అదేంటి మేడం, అలా ఎలా? ఎంప్లాయీకి ప్రమోషన్ వస్తే అసిస్టెంట్ మేనేజర్ అవుతాడు, లేదంటే మేనేజర్ అవుతాడు. అలా మరి బావ ఎలా అవుతాడు? శ్రీకర్కి ఈ పొజిషన్ ప్రమోషన్ వల్ల వచ్చింది కాదు, బంధుత్వం వల్ల వచ్చింది. అవును, శ్రీకర్ మా మేనత్త సరస్వతి గారి కొడుకు. మీ నానత్త కొడుకు సరస్వతి గారి కొడుకు అయితే మన ఆఫీస్లో సాధారణ ఎంప్లాయీగా ఎందుకు పనిచేస్తున్నాడు? అదే ఆయన గొప్పతనం. ఎందరిలో ఉన్నా, ఎంత మందిలో ఉన్నా అందరినీ కలుపుకుపోవడం ఆయన గొప్పతనం. ఇదంతా మీ సీక్రెట్ మిషన్ మేడం? నథింగ్ లైక్ దట్. తనే మా బావని మాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. నథింగ్ మోర్ దాన్ దట్. ప్లీజ్ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. బావా, ప్లీజ్ కమ్ విత్ మీ. రా రా, ఏంటిది? కూర్చో కూర్చో. ఈ రోజు నుంచి నీ ప్లేస్ ఇదే. ఏంటిది? ఈ రోజు నుంచి యు ఆర్ ద జనరల్ మేనేజర్ ఆఫ్ అవర్ కంపెనీ. సృజన, నీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నాకు బంధుత్వం నుంచి వచ్చిన బంధం చాలు, ఇవేవి వద్దు. అది కాదు బావా. సృజన, ఇక్కడ కూర్చుంటే అడ్మినిస్ట్రేషన్ మాత్రమే చూడగలను, గ్రౌండ్ లెవెల్లో ఇన్వాల్వ్ అవ్వలేను. అదే అక్కడ కూర్చుంటే కొలీగ్స్తో గ్రౌండ్ లెవెల్లో ఇంటరాక్ట్ అవుతూ వర్క్ స్పీడప్ చేయగలను. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, బాస్ ఇలా ఎంప్లాయీస్కి దూరంగా ఉంటే వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. మనం కనిపించినప్పుడు మాత్రమే అటెంటివ్ అయి వర్క్ చేస్తున్నట్లు నటిస్తారు. అదే వాళ్లతో ఉంటే ప్రమోషన్స్ కోసమో శాలరీ ఇంక్రిమెంట్ కోసమో సిన్సియర్గా పనిచేస్తారు. సో నువ్వు వినరా? రా కూర్చో. సో నువ్వు ఇక్కడ ఉండి అడ్మినిస్ట్రేషన్ చూసుకో, నేను అక్కడ ఉండి వర్క్ ఫ్లో చూస్తాను. చూసారా నా టాలెంట్? మీరు ఇలా చెప్పారో లేదో, నేను అలా అలా అల్లుకుపోయా. కారులో శ్రీకర్ సార్ని సృజన గారి పక్కన కూర్చునేలా చేశాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేలా చేశాను. శ్రీకర్ సార్ తన బాధని చెప్పేలా చేశాను. సృజన మేడం ఓదార్చారు. అంటే వాళ్ళిద్దరూ దగ్గరవుతున్నారు. ఏంటి ఏ చిన్నదానికి సరిపోదా? ఇంకా ఆలోచించి. మీరాగండి, నేనే ఆలోచిస్తా, ఆచరిస్తా, అద్భుతం చేస్తా. ముందెళ్ళి క్యారేజీలు తీసుకొని వస్తా. గైస్ ప్లీజ్, నేనేదో మీ కొత్త బాస్లా ట్రీట్ చేయకండి. నేను అదే శ్రీకర్, నేను మీ కలీగ్ని, మీతో కలిసి పనిచేసే ఒక సాధారణ ఎంప్లాయీని. ముసలోడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. వీడికి ఆలోచించే అవకాశం ఇచ్చామంటే ఆస్తి మనకు దక్కకుండా పోతుంది. తను నా మేనల్లుడు అనే చదువు తీసుకోవడం కానీ
దర్పం ప్రదర్శించడం కానీ ఎప్పుడూ చేయలేదు. నాకు అంతకంటే మంచివాడు అల్లుడుగా దొరుకుతాడా? దొరకడు సార్, ఖచ్చితంగా దొరకడు. శ్రీకర్ బాబుకి సృజన గారంటే ప్రేమ లేదు. తనకి ఈ ఇంటి అల్లుడు అవ్వాలని లేదు. మీ మేనల్లుడుగా మీకు దగ్గరవ్వాలనుకున్నాడు కానీ సృజనకి భర్త అవ్వాలని అనుకోలేదు.